హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో మన శివన్ కాన్సెప్ట్స్ నుంచి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 కూడా మెంటర్షిప్ అయితే లాంచ్ చేస్తున్నాము. సో ఏపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 మెంటర్షిప్ ఇది కూడా పర్సనల్ మెంటర్షిప్ అనమాట. సో కంప్లీట్గా పర్సనల్ మెంటర్షిప్ అయితే తీసుకొస్తున్నాము. ఈ మెంటర్షిప్లో మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఏ విధంగా ఉంటాయి, ఎలా తీసుకొస్తున్నాం అని చెప్పేసి మనం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమున్నాయి చూద్దాము. సో ఇది బిగినర్స్ కోసం అనమాట. సో బిగినర్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఉంటుంది. సో బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో మేము ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది కొత్తగా మొదలు పెడుతున్నాం అనే వాళ్ళకి సో మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది అనమాట. సో ఇది కంప్లీట్గా పర్సనల్ మెంటర్షిప్ అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిపి కాకుండా మీకు స్ట్రాటజీ, సో మీ టైంని బట్టి మీకు స్ట్రాటజీ ఓన్గా ఇస్తూ సో మొత్తం కూడా ప్రిపేర్ చేయిస్తాము. మీకు మంచి బుక్స్ ఇవన్నీ కూడా సోర్సెస్ ఇస్తాం అనమాట. సో ఇందులో మనం చూసుకుంటే సో మేజర్గా ఎలా ఉంటుంది, సో మన మెంటర్షిప్ అంటే మీకు చిన్న పిల్లలు అనమాట, స్కూల్ చిల్డ్రన్కి ఎలా చెప్తామో అలా బేసిక్స్ దగ్గర నుంచి తీసుకెళ్తాము. సో ఫస్ట్లో మనం చూసుకుంటే మీకు మంచి బుక్స్ అనమాట. సో బుక్స్ అండ్ సోర్సెస్ అయితే సజెస్ట్ చేస్తాం. ఇందులో బుక్స్ అండ్ సోర్సెస్ అయితే సజెస్ట్ చేస్తాము. ఈ బుక్స్ సోర్సెసే కీలక పాత్ర పోయిస్తాయి మీ ప్రిపరేషన్లో. 50% మీరు నేర్చుకునే కంటెంట్ కావచ్చు, చదివే విధానం కావచ్చు, నోట్ బేకింగ్ మొత్తం కూడా మీరు తీసుకునే సోర్స్ అనమాట. ఆ సోర్స్లో కంటెంటే కదా మీకు మంచి మార్క్స్ తీసుకొచ్చేది. కాబట్టి ఈ బుక్స్ అనేది బోత్ మన మెంటర్షిప్ అనేది తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి ఉంటుంది. సో ఇద్దరికి కూడా బెనిఫిట్ అయ్యే విధంగా మనం తీసుకొస్తున్నాము. కాబట్టి మీకు బుక్స్ సోర్సెస్ అనేది నేనే సజెస్ట్ చేస్తాను. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత నేనే సజెస్ట్ చేస్తాను. లేదా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీ బుక్ లిస్ట్ మొత్తం కూడా ఒకసారి చెక్ చేసి అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా ఏమైనా చేంజ్ చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో దీని తర్వాత మీకు సిలబస్ అనేది అనాలిసిస్ చేస్తాను. ఈ సిలబస్ అనాలిసిస్ అనేది చాలా డెప్త్గా ఉంటుందన్నమాట. అంటే మీకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది. సిలబస్ అనాలిసిస్ ఎలా ఉంటుందంటే ఒక టాపిక్ తీసుకుంటాను. సో ఏదైనా ఒక టాపిక్ తీసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం హిమాలయస్ తీసుకుందాం. సో జాగ్రఫీలో హిమాలయాల గురించి తీసుకొని ఈ టాపిక్ నుంచి మొత్తం అనమాట. అంటే ప్రిలిమినరీకి ఎలా చదవాలి, సో మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ టాపిక్ నుంచి అనేది కూడా చెప్పడమే జరుగుతుంది. అంటే మెయిన్స్కి ప్రశ్న ఎలా అడుగుతారు, సో మెయిన్స్కి హిమాలయాస్ నుంచి ఎటువంటి ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇలా చెప్తాను. ప్రిలిమినరీలో కూడా సో మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా ఏ విధంగా అడిగేదానికి ఛాన్స్ ఉంది జాగ్రఫీ నుంచి, హిమాలయాస్ నుంచి అనేది కూడా చెప్తాను. ఇలానే మీకు ప్రతి టాపిక్ తీసుకొని అన్ని సబ్జెక్టులకి చెప్పడమే జరుగుతుంది. సో దీని ద్వారా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారనమాట. అంటే మీకు సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ వస్తుంది. ఎటువంటి ఏరియాస్లో మేజర్గా ఫోకస్ చేయాలి, స్క్రాప్ తీసేయడం అనమాట. ఎటువంటి స్క్రాప్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనమైతే ఎక్స్పాండ్ చేయడమే జరుగుతుంది. సో ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలంటే సో ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే సక్సెస్ అనేది తక్కువ టైంలో రావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి సిలబస్ అనాలిసిస్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో దీని తర్వాత మీకు టార్గెట్స్ ఇస్తామన్నమాట. సో టార్గెట్స్, సబ్జెక్ట్ టార్గెట్స్ అనేవి ఇస్తాము. ఈ టార్గెట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే కొంతమంది ఫుల్ టైం ఆస్పిరెంట్స్ ఉంటారు, అంటే ఫుల్ టైం చదువుతారు, రోజుకి 8 to 10 hours చదువుతారు. సో కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు. సో మ్యారీడ్ అయ్యి పిల్లలు హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా స్ట్రాటజీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు అనమాట. సో ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు. ఇలా ముగ్గురికి 3 స్ట్రాటజీ లాగా, అంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ మెంటర్షిప్ ఇది గుర్తుపెట్టుకోండి. సో గ్రూప్ ఆఫ్ మెంటర్షిప్ కాదు, ఇండివిజువల్ మెంటర్షిప్. కాబట్టి కంప్లీట్గా మీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాబట్టి టార్గెట్స్ ఇచ్చి మీకు టెస్ట్ కూడా పెడతాం అనమాట. సో టెస్ట్ రాయిస్తాను, మెయిన్స్ టెస్ట్ రాపిస్తాను, సో ప్రిలిమినరీ టెస్ట్ కూడా రాపిస్తాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మిమ్మల్ని ప్రిలిమ్స్ వైపు తీసుకెళ్తాం అనమాట. సో దానికంటే ముందుగానే మిమ్మల్ని ప్రీకి, మెయిన్స్కి మొత్తం కూడా ప్రిపేర్ చేయిస్తాను. సో నోటిఫికేషన్ కంటే ముందే, ఎందుకంటే ఇది రైట్ టైం అనమాట. సో మీ గ్రూప్ 1 యొక్క ప్రిపరేషను మొదలు పెట్టడానికి ఇట్స్ ఏ రైట్ టైం. కాబట్టి ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాకుండా మీరు నోటిఫికేషన్ వచ్చేదానికంటే ముందే మెయిన్స్ అనమాట. సో మెయిన్స్లో మీరు మినిమం సో అవేర్నెస్గా ఉండి ఓవర్ తెలుసుకొని ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నారంటే మిమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు. సో ప్రిలిమ్స్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా, నోటిఫికేషన్ తర్వాత ప్రీ మీద ఫోకస్ చేసి ప్రిలిమ్స్ క్లియర్ చేసుకొని తర్వాత రివిజన్స్ ఇస్తారనమాట. ఎక్కువ రివిజన్స్ టెస్ట్ రాయడం వల్ల మీరు ఖచ్చితంగా మంచి సర్వీస్లో ఉంటారు. కాబట్టి మెయిన్స్ మీద ఆల్మోస్ట్ మనం 75% మన మెంటర్షిప్ అనేది మెయిన్స్ మీదే ఉంటుంది. ఇలా ఉంటుంది. తర్వాత ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనమాట. ఇది మీకు సపరేట్గా ఉంటుంది, ఎక్కడ చూసుండరు. సో ఆన్సర్ రైటింగ్కి సంబంధించి ఎలా రాయాలి, అసలు ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి, నోట్ బేకింగ్ ఎలా చేయాలి, ఎలా చదవాలి, ఏ విధంగా ఆన్సర్స్ రాయాలి, సబ్జెక్ట్కి తగ్గట్టుగా అనమాట. ఇప్పుడు ఆన్సర్ అనేది జాగ్రఫీలో రాసినట్టుగా పాలిటీకి ఉండకూడదు. సో పాలిటీలో ఆర్టికల్స్ కావచ్చు, అమెండ్మెంట్స్ కొన్ని మెన్షన్ చేస్తేనే ఆన్సర్స్ బాగుపడతాయి. సో జాగ్రఫీలో ఎక్కడ డయాగ్రామ్స్ వేయాలి, ఏ ప్రశ్నలకి బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఏ ప్రశ్నలకి సబ్హెడింగ్స్ పెట్టాలి, ఎలాంటి ప్రశ్నలకి మనం మ్యాటర్లో రాస్తే సబ్హెడింగ్స్ రాకుండా పారాగ్రాఫ్ రాస్తే బాగుంటుంది, అన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు 3 to 4 మార్క్స్ వచ్చే చోట 5 to 6 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి. సో మనం లాస్ట్ టైము తెలంగాణకి సంబంధించి కూడా మెంటర్షిప్ ఇచ్చాము. గ్రూప్ 1కి చాలా సక్సెస్ అయింది. సో మంచి మార్క్స్ వచ్చాయన్నమాట. అందరూ కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి. తెలంగాణలో 1 of the హైయెస్ట్ స్కోర్ కూడా మనకైతే రావడం జరిగింది మన స్టూడెంట్స్కి. వాళ్ళలో చాలామంది బిగినర్స్ ఉన్నారనమాట, చాలా మంది బిగినర్స్. అయితే మన మెంటర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలి, సో ప్రెజెంట్ అయితే ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నాము, రిజిస్టర్ చేసుకుంటున్నాము.
మీరు డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి వాళ్ళకి మెసేజ్ చేసి ఏబిపిఎస్సి గ్రూప్ అండ్ మెంటర్షిప్ అని చెప్తే వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇస్తారు. తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ప్రైస్ ప్రకారం చూసుకుంటే మీరు చాలా తక్కువ ప్రైస్ అనమాట. మీకు బయట కంటే 1/3 ప్రైస్లో మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు బయట కంటే టెస్ట్ సిరీస్ కంటే అతి తక్కువ ప్రైస్లో మనం ఇస్తున్నాం. మెంటర్షిప్ ప్లస్ టెస్ట్ కూడా ఇస్తున్నాము. ఎందుకంటే మనము హైదరాబాద్కి రానటువంటి స్టూడెంట్స్ కావచ్చు, విజయవాడ వెళ్ళినటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, వైజాగ్ వెళ్ళినటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, మారుమూల ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కి అఫోర్డబుల్గా ఉండే విధంగా మంచి కంటెంట్ని, క్వాలిటీ కంటెంట్ని మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు మన యాప్లో చూడండి, చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. స్టూడెంట్స్ కూడా చాలా బాగా మంచిగా వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, మెయిన్స్ ఎగ్జామ్లో మంచి స్కోర్స్ వచ్చాయి. సో ఇట్లా అనమాట. కాబట్టి ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేది మీకు సపరేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులోనే నేను జనరల్ ఎస్ఏకి సంబంధించి కూడా మీకు బేసిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. జనరల్ ఎస్ఏకి సంబంధించి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా మనము మెంటర్షిప్ అనేది మిమ్మల్ని చదివించి టెస్ట్ రాయించి, ఈ టెస్ట్ తర్వాత అనమాట మీరు మెయిన్స్ టెస్ట్ రాస్తారు కదా, ఈ మెయిన్స్ టెస్ట్ తర్వాత మీకు సపరేట్ సెషన్ తీసుకుంటాను. ప్రతి స్టూడెంట్కి సపరేట్ సెషన్ తీసుకుంటాను, కాల్స్ తీసుకుంటాను, ఫోన్ కాల్స్ తీసుకొని మెంటర్ మీకు ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు, మీ డౌట్స్ క్లియర్ చేస్తాము. మీకు ఎప్పుడో ఒక సెషన్ తీసుకొని పంపించేయకుండా మీకు అవైలబుల్లో 24/7 అవైలబుల్లో ఉండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మిమ్మల్ని సిపిటి అనమాట. ఇదే మన మెంటర్షిప్లో వండర్ఫుల్ థింగ్, కంటిన్యూస్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ అనమాట. మీ ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ టెస్ట్ చేస్తూ ప్రోగ్రెస్ ఉందా లేదా, డల్ అవుతున్నారా, ఎక్కడ డల్ అవుతున్నారు, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్లో మీరు డల్ అవుతున్నారు, దానికి సంబంధించి కూడా మొత్తం చెప్పడమే జరుగుతుంది. ఇలా మన మెంటర్షిప్ అనేది ఒక ప్రోగ్రెస్ నుంచి చిన్న స్టెప్స్గా వెళ్ళి మీరు సక్సెస్ వరకు వెళ్ళే విధంగా మనమైతే స్ట్రాంగ్గా మంచి కంటెంట్తో ఇస్తాము. అలానే స్మార్ట్గా ఉంటాయి మన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ కూడా. అందరిలా కాకుండా చాలా డిఫరెంట్గా ఆన్సర్స్ అని ఎలా రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, కన్క్లూజన్ ఉంటుంది. అయితే ఇక్కడ బాడీ అనేది అందరూ కామన్గా రాస్తారు. ఇప్పుడు 1000 మెంబర్స్ రాస్తారు. 1000 మెంబర్స్లో టాప్ 10లో వచ్చిన వాళ్ళు సర్వీస్లో ఉంటారు. సో ఎందుకు ఉంటారు, ఆ టాప్ 10లో ఎలా ఉండాలి, అటువంటి టిప్స్ కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రడక్షన్, కన్క్లూజన్ చాలా పవర్ఫుల్గా ఇవ్వాలి. ఆన్సర్స్లో ఎవరైతే ఇంట్రడక్షన్, కన్క్లూజన్ అనేది చాలా బాగా స్మార్ట్గా ఇస్తారో వాళ్ళకి మంచి మార్క్స్ కూడా పడతాయి. ఓన్లీ బాడీ ఒకటే ఇస్తే కాదు. ఎందుకంటే బాడీ అనేది ఇప్పుడు సేమ్ కంటెంట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చదువుతారు కాబట్టి బాడీ కామన్గా ఉంటుంది. మీరు ఇచ్చే ఇంట్రడక్షన్, కన్క్లూజన్ చాలా పవర్ఫుల్గా, ఎఫెక్టివ్ అనిపించాలి, స్మార్ట్గా అనిపించాలి. అప్పుడు ఎగ్జామ్ మీరు మీకు ఇంప్రెస్ అయ్యి మంచి మార్క్స్ ఇస్తారనమాట. సో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేజర్ గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ టార్గెట్గా మీకు ఎక్కడైతే 3 to 4 మార్క్స్ వస్తాయో అక్కడ 5 to 6 మార్క్స్ గెయిన్ చేయడమే లక్ష్యంగా మనమైతే ముందుకెళ్దాము. సో కాబట్టి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. ఇప్పుడు తక్కువ ప్రైస్లో ఇస్తాం. సో బ్యాచ్ 1కి మనం చాలా తక్కువ ప్రైస్లో ఇస్తాము. కాబట్టి మీరు ఆఫర్ ఉంటుంది, జాయిన్ అవ్వండి వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి. సో దీంతో పాటుగా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మీకు మోడల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లాంచ్ చేస్తున్నాం త్వరలోనే. ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో లాంచ్ చేస్తున్నాము. మనం ప్రతిసారి నోటిఫికేషన్ అయిన తర్వాత క్లాస్ని అప్డేట్ చేస్తాం అనమాట. హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ, ఏదైనా సరే ప్రతి క్లాస్ కూడా అప్డేట్ చేస్తాము, అడ్వాన్స్గా తీసుకొస్తాము. ఇప్పుడు మాడ్యూల్స్ క్లాస్ అని ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. త్వరలో మనం 2 వీక్స్లో మాడ్యూల్స్ మొత్తం కూడా లాంచ్ చేస్తాము. చూడండి, చాలా బాగుంటాయి. ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెమో క్లాసులు అన్నీ ఉంటాయి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ కాంపిటీషన్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటాం అనమాట. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి, ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. సో మన మెంటర్షిప్ అయితే చూడండి, మ్యాక్సిమం చాలా బాగుంటుంది. సో మీరైతే ఎన్రోల్ అవ్వండి త్వరగా. సో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి తక్కువ సీట్సే ఉంటాయి అనమాట. తక్కువ మందిని తీసుకుంటాం, చాలా తక్కువ మందిని, వాళ్ళ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎందుకంటే కంటిన్యూస్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ చేయాలంటే ఎక్కువ మంది ఉంటే మనకు చేయడానికి టైం ఉండదు. కాబట్టి తక్కువ మంది మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. కాబట్టి తక్కువ ఇన్పుట్తో ఎక్కువ అవుట్పుట్ తీసుకోవడమే మన మెంటర్షిప్ యొక్క మేజర్ లక్ష్యం అనమాట. ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.